హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో 8th క్లాస్ ఫిజిక్స్ సంబంధించి డిఎస్సి మరియు టెట్లో భాగంగా 8th క్లాస్ ఫిజిక్స్లో మనము లాస్ట్ 4 లెసన్స్ అయినటువంటి లోహాలు మరియు అలోహాల వరకు చూసాం. మనం ఈరోజు ధ్వనికి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ చూడడం జరుగుతుంది 5th లెసన్లకు సంబంధించి. సో ఇవి మీకు టెట్ మరియు డిఎస్సికి అటు తెలంగాణ మరియు ఏపీ రెండింటికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ యొక్క బిట్స్ అనేవి రూపొందించడం జరిగింది. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో ఇవి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అదేవిధంగా లైక్ చేయడం ద్వారా వీడియో అనేది కొంచెం ముందుకు పుష్ కావడం జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ఇది ఒక హెల్ప్ చేయాలని కోరుతున్నాను. ఈరోజు మనం 5th లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ చూస్తే ఒకసారి ధ్వనికి సంబంధించి మన జీవితంలో వివిధ ధ్వనులను వివిధ ధ్వనులతో ముడిపడి ఉందని మనం చూడవచ్చు. మన పరిసరాలు వివిధ ధ్వనులతో నిండి ఉన్నాయి. మన జీవితంలో ధ్వని ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ధ్వనుల ద్వారానే మనం ఇతరులతో మన అభిప్రాయాలను పంచుకోగలుగుతాము. సాధారణంగా ధ్వనికి బదులుగా శబ్దం అనే పదాన్ని తరచుగా వాడుతుంటాము. ధ్వనిని ఉత్పత్తి చేసేటప్పుడు వస్తువులు కంపించడం జరుగుతుంది. వస్తువులను తాకడం వల్ల కంపనాలను గుర్తించవచ్చు. పళ్ళెంలోని నీటిలో, పుస్తకంలోని కాగితంలో కంపనాలను మనం చూడగలము. అదేవిధంగా రంపంలోని కంపనాలను కూడా మనం పరిశీలించవచ్చు. వీటిని బట్టి చూస్తే మనము కంపనం చేస్తున్న వస్తువు నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుందని మనం గ్రహించవచ్చు. పిల్లన గ్రోవిన్ లేదా క్లారినెట్ వంటి వాయిద్యాలలోని ధ్వనిని ఉత్పత్తి చేస్తున్న వాటిలో ఏర్పడేటువంటి కంపనాలను మనం గమనించలేము. ధ్వని శక్తిని కలిగి ఉంటుంది. వాయిద్యాలు ఉత్పత్తి చేసే ధ్వనులు వేరువేరుగా ఉంటాయి. ఏ ధ్వని ఏ పరికరం నుంచి వస్తుందో గుర్తించడం చాలా సులభము. తబల పైపొర నుంచి మాత్రమే కాక లోపల ఉన్నటువంటి గాలి కూడా కంపించడం జరుగుతుంది. మన చేతి వేళ్లను ఉపయోగించి వర్షం వచ్చే శబ్దాన్ని మనం సృష్టించవచ్చు. కంపించే మరియు వాయిద్య పరికరాలలో ఖాళీ ప్రదేశాల గుండా ప్రసరించేటువంటి గాలి కారణంగా మనము ధ్వని వెలువడుతుంది అని చెప్పవచ్చు. విశ్వవిఖ్యాత అయినటువంటి మెహనాయ్ వాయిద్యుడు బిస్మిల్లా ఖాన్ ఆ వాయిద్యంపై రకరకాల ధ్వనులను అతను పలికించడం జరిగింది. ఆయన 80 సంవత్సరాల క్రితం బీహార్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించడం జరిగింది. బాల్యాన్ని ఆయన గంగానది తీరంలోని వారణాసిలో గడపడం జరిగింది. ఆయన పినతండ్రి కాశీ విశ్వనాథ దేవాలయంలో ఆస్థాన మెహనాయ్ విద్వాంసుడిగా పనిచేయడం జరిగింది. చిట్టిబాబు మన భారతదేశానికి చెందినటువంటి కర్ణాటక సంగీత వాయిద్యుడు అతను ఉన్నాడు. అతను అక్టోబర్ 13, 1936లో జన్మించి ఫిబ్రవరి 9, 1996 అతను మరణించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో వీణ వాయించడంలో ఆయనది అందవేసిన చేయి అని చెప్పవచ్చు. తన జీవితంలో ఆయన అనంతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సాధించాడు. కర్ణాటిక్ సంగీతంలో వీణ అంటే చిట్టుబాబు అన్నంతగా ఆయన పేరు సంపాదించడం జరిగింది. అందరూ అతన్ని వీణ చిట్టుబాబుగానే పిలవడం జరుగుతుంది. మనం ఉత్పత్తి చేసే ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూస్తే మనము జంతువులు తమ ఉత్పత్తి చేసే ధ్వనుల ద్వారా కొన్ని వాటి భావాలను ఇతర జంతువులతో తెలియజేస్తాయని మనకు తెలుసు. మానవులు ఈ ధ్వనులను ఇంకా సమర్థవంతంగా ఉపయోగించగలుగుతున్నారు. ఒక ప్రత్యేకమైన క్రమంలో మరియు పద్ధతిలో మనం ఉత్పత్తి చేసే ధ్వనుల కారణంగా మన భాష నిర్మితమైనది. ఈ క్రమం లేదా ఈ విధానం వివిధ దశలను వేరువేరుగా ఉంటుంది. తేనెటీగ పువ్వులను చూసినప్పుడు దూరంలో ఉన్నటువంటి తోటి తేనెటీగను వినబడేలా శబ్దం చేయడం జరుగుతుంది. సాధారణంగా మానవుడు ఎక్కువ శాతం సమాచారాన్ని మాట్లాడడం ద్వారా బదిలీ చేయడం జరుగుతుంది. స్వరపేటిక లేదా శబ్దపేటిక నిర్మాణం ఒకసారి చూసుకున్నట్లయితే మానవుల్లోని శరీరంలోని ధ్వని ఉత్పత్తి చేసే ముఖ్యమైన భాగం స్వరపేటిక అని చెప్పవచ్చు. స్వరపేటిక నిర్మాణం మనం ఇక్కడ చూడవచ్చు. స్వరపేటికలో స్వరతంత్రులు అనేటువంటి 2 కండరాలు ఉండడం జరుగుతుంది. ఇవి స్వరపేటికకు అడ్డంగా ఉంటాయి. వాటి మధ్యన ఉన్నటువంటి చీలిక ద్వారా ఇక్కడ మనం చూడవచ్చు. గాలిని బయటకు పంపడం ద్వారా ధ్వనులను సృష్టించేందుకు ఉపయోగపడతాయి. ఇక్కడ మనం పటం ఏ మరియు బి చూడవచ్చు. తెరిచి ఉన్న స్వరతంత్రులు, మూసి ఉన్నటువంటి స్వరతంత్రులను చూడవచ్చు. శ్వాస పీల్చినప్పుడు స్వరతంత్రులు తెరుచుకొని గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి.
అవి తెలుసుకున్నప్పుడు మనము మాట్లాడేటువంటి స్వరతంత్రులు మూసుకుపోతాయి. మనం మాట్లాడేటప్పుడు ఊపిరితిత్తుల నుంచి వెలువడేటువంటి గాలి స్వరతంత్రుల మధ్య బంధించడం వల్ల గాలి కంపనాలకు గురై దాని ఫలితంగా మనకు ధ్వని ఉత్పత్తి కావడం జరుగుతుంది. స్వరతంత్రుల పొడవు పురుషులలో 20 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. మహిళలో 5 సెంటీమీటర్ల కంటే తక్కువగా మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. చిన్న పిల్లలు ఇంకా దానికంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. మహిళలు, పురుషులు మరియు పిల్లలు చేసినటువంటి ధ్వనుల నాణ్యత స్వరతంత్రుల పొడవులపై ఆధారపడి ఉంటుందని మనం చెప్పవచ్చు. స్వరపేటిక ఊపినప్పుడు గాలి ఊదినప్పుడు ఎక్కువ ధ్వని మనకు వినబడుతూ ఉంది. స్వరపేటిక మామూలు స్థితిలో గాలి తక్కువగా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే సాధారణ స్థితిలో ధ్వని వెలువడుతుంది. ధ్వని ప్రసారం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూసుకున్నట్టయితే ధ్వని ప్రసారానికి యానకం అవసరం. బడిగంట ఉత్పత్తి అయినటువంటి ధ్వని ఆ గంటకు ఏ వైపునున్న గదిలోకైనా వినబడుతుంది. ఏ వైపున ఉన్న మన గదిలోకి అయితే వినబడుతుంది. అనగా ధ్వని గంట చుట్టూ అన్ని దిశలలోనూ గాలి ప్రసరించి మన చెవులకు చేరడం జరుగుతుంది. మన చుట్టూ ఉండే గాలి యానకంలా పనిచేసి ధ్వనిని తమ గుండా ప్రసరింపజేస్తుంది. వెంట్రికులేటర్స్ ఏవైతే మనం మిమిక్రీ చేసే వాళ్ళు ఉన్నారో వాటిని మనకు వెంట్రిలాక్విలిస్టులు అని అనడం జరుగుతుంది. తమ పెదవులను కలపకుండా వాళ్ళు శబ్దాలు చేయడం జరుగుతుంది. వారి పెదవులు ఒకదానితో ఒకటి తాకకుండా కొద్దిగా దూరంగా ఉండడం జరుగుతుంది. వీరు త్వరగా మాట్లాడడం వల్ల కదిలేటువంటి పెదవులు మనం గమనించకపోతాము. కాబట్టి వారు తమ పెదవులు కదలికపై శబ్దాలు చేయడం శ్వాసపైన నియంత్రణ కలిగి ఉంటారు. కాబట్టి వీరు పెదవులు ఎక్కువగా కదిలించకుండా ఉచ్చారణ లేకుండా కండరాల సహాయంతో వాళ్ళు గొంతుకతో మాట్లాడడంలో నిపుణులుగా ఉంటారు. ఇలా చేసినప్పుడు వారు తమ కండరాలను ఒత్తిడికి గురి కాకుండా చేయడం జరుగుతుంది. వారు పెదవులను కంపించినప్పుడు గాలి ద్వారా బయటకు పంపించడం ద్వారా ఆ గాలిని బయటకు పంపించడం ద్వారా పెదాల ద్వారా ఒత్తిడికి గురి అయినటువంటి కండరాలకు ఉపశమనం లభించడం జరుగుతుంది. ఇక ఒక రకమైన నిపుణత శబ్దం అనేది ఒక నిపుణత సామర్థ్యము. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందినటువంటి చింతపట్టణం మేగోరం శ్రీనివాస్ వీరు ప్రపంచవ్యాప్తంగా 6,000 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. 1990లో వీరు 32 గంటల పాటు నిర్విరామంగా ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. ధ్వని అనుకరణకు సంబంధించి ధ్వని అనుకరణ చేసేవారు తమ శబ్దోత్పత్తి మీద తగిన నియంత్రణ కలిగి ఉంటారు. వారు తమ గొంతు మాత్రమే ఉపయోగించి శబ్దాలను పలికించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఓరుగల్లు వాసినటువంటి డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ ఈ కళలో ఆరితేరినవాడు. భారత ప్రభుత్వం ఇతని ప్రతిభను గుర్తించి 2001 సంవత్సరంలో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. శూన్యంలో ధ్వని ప్రసరించగలుగుతుందా అంటే ఒకసారి గ్లాసుపై మూత కప్పి ఉంచినప్పుడు శబ్ద స్థాయి తక్కువగా ఉంటుంది, కానీ దాని యొక్క రింగింగ్ మనం వినగలుగుతాము. గ్లాసులోని నీటిని మీరు పీల్చి ఉన్నప్పుడు శబ్దస్థాయి కూడా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా గాలిని పీల్చకుండా ఉన్నట్లయితే ఎటువంటి శబ్దం మనకి వినబడదు. ప్రయోగపూర్వకంగా ఇది ఎంత సులభం ఏం కాదు. ధ్వని ప్రసారంకు యానకం అవసరమైనటువంటి విషయాన్ని ఈ కృత్యం తెలియజేస్తున్నది. మొత్తానికైతే మనకు ధ్వని ప్రసరించాలంటే ఒక గాలి అనేటువంటి యానకం అయితే అవసరమని ఈ యొక్క ప్రయోగం మనకు నిర్వహించడం జరుగుతుంది. వాయురేచక యంత్రాన్ని వాడి శూన్య ప్రదేశాన్ని ఏర్పరిచి ధ్వని శూన్యం గుండా ప్రసరించదని, ధ్వని ప్రసారానికి యానకం అవసరమని చెప్పగలము. మనం చుట్టూ ఉన్నటువంటి ధ్వనులను మనం వినుటకు సహాయపడేటువంటి మన చెవులే. మన ధ్వనులను వినడంలో మన చెవి నిర్మాణం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం ధ్వనులను వినడంలో మన చెవి నిర్మాణం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కర్ణబేరి నిర్మాణం అది పనిచేసే విధానం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ పటంలో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. పై పటంలో చూసినటువంటి విధంగా మన చెవిలో 3 భాగాలు ఉండడం జరుగుతుంది. అవి ఒకటి బయట చెవి, మధ్య చెవి మరియు లోపలి చెవి. పిన్నా అని పిలువబడేటువంటి వెలుపలి చెవి భాగం ధ్వని కంపనాలను స్వీకరించడం జరుగుతుంది. చెవి రంధ్రం గుండా అవి లోపలకు పంపించబడతాయి. చెవి కంపనాల రూపంలో చెవిలో ధ్వని
కంపనాల రూపంలో ప్రసరింపబడుతుంది. ఈ కంపనాలు చెవి లోపల ఉన్నటువంటి కర్ణబేరికి తాకి దానిని కంపింపజేస్తాయి. ఈ కర్ణబేరిని తాకిన కంపనాల మధ్య చెవిలోనికి చేరడం జరుగుతుంది ఆ యొక్క కంపనాలు. అక్కడ తేలికైనటువంటి 3 చిన్న ఎముకలు ఏవైతే ఉన్నాయో మనం గతంలో నేర్చుకున్న సుత్తి ఎముక మరియు అవినాల ఎముక మరియు స్టెపీస్ ఎముక ఉండడం జరుగుతుంది. అవి తమకు చేరినటువంటి కంపనాలను పెద్దగా చేస్తాయి. ఆ కంపనాలను స్విప్ ఓవర్ విండోకి చేర్చడం జరుగుతుంది. ఈ యొక్క విండో ఏం చేస్తుందంటే కర్ణబేరి తలంలో 1/20 వంతు మాత్రమే ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఓవెల్ విండో. కావున కంపనాలు 30 నుంచి 60 రెట్లు పరిమాణానికి పెంచడం జరుగుతుంది. ఓవెల్ విండో నుండి బయలుదేరినటువంటి కంపనాలు లోపలి చెవిలోకి ఈ యొక్క కోక్లియాలోకి చేరడం పంపించబడుతుంది. ఇందులోకి చేరినటువంటి చిన్నవైన ద్రవాలతో ఇది మొత్తం ద్రవణాలతో నిండి ఉంటుంది కాబట్టి ఆ కంపనాలు ప్రసారం చేయడం జరుగుతుంది. ఇక్కడ గ్రహించినటువంటి కంపనాలు సన్నని వెంట్రుకల వంటి నాడుల ద్వారా గ్రహించి దాని క్రమానుగుణంగా కదలడం ద్వారా విద్యుత్ తరంగాలుగా మారి మొదటగా మెదడుకు అందింపజేస్తుంది. అప్పుడు మనం శబ్దాన్ని వినగలుగుతాం. ఒకవేళ మనకు తల మీద ఏదైనా కొట్టినప్పుడు మనకు పుర్రె మీద తగులుతుంది కాబట్టి ఆ శబ్దాలు డైరెక్ట్గా మెదడుకు చేరడం జరుగుతుంది. ధ్వని యొక్క లక్షణాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ధ్వని తీవ్రత మరియు దాని యొక్క ధ్వని మృదుత్వము మరియు ధ్వని పరిమితి ఒకసారి చూసుకున్నట్లయితే మనం కొన్నిసార్లు బిగ్గరగా మరి కొన్నిసార్లు మెల్లగా మాట్లాడడం జరుగుతుంది. బల్లపై మనం గట్టిగా కొట్టినప్పుడు బిగ్గరగా ఉండేటువంటి ధ్వని ఉత్పత్తి కావడం జరుగుతుంది. అదే బల్లపై మెల్లగా కొట్టినప్పుడు మృదువైనటువంటి ధ్వని వెలవడం జరుగుతుంది. రోజువారీ కార్యక్రమాలలో మనం వేరువేరు సందర్భాలలో చాలాసార్లు బిగ్గరైనటువంటి ధ్వనులను వృద్ధి ధ్వనులను వింటూ ఉంటాం. ఉదాహరణకు మన బడిలో నిర్వహించినటువంటి ప్రార్థన సమయంలో డ్రమ్స్ చేసేటువంటి ధ్వని బిగ్గరగా, అలాగే ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు ధ్వని చాలా మృదువుగా ఉండడం జరుగుతుంది. దీపావళిలో ఉన్నటువంటి ధ్వని మరియు దీపాల పండగ అని మనకు తెలుసు. అప్పుడు మనం కాల్చేటువంటి టపాకాయలు చాలా బిగ్గరగా ధ్వనులను చేయడం జరుగుతుంది. మన ఒక వస్తువు విరామ స్థానం నుంచి ముందుకు మరియు వెనుక కదలడాన్ని మనం కిందికి లేదా మీదికి కదలడాన్ని మనం కంపనం అనడం జరుగుతుంది. ఒక విరామ స్థానం నుంచి పొందినటువంటి గరిష్ట స్థానభ్రంశాన్ని మనం కంపన పరిమితి అనడం జరుగుతుంది. ధ్వని తీవ్రతను కొలుచుటకు ప్రమాణాలు డెసిబుల్స్ను డీబీ అని కూడా మనం సూచించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ధ్వని తీవ్రతను కొలిచేటువంటి డెసిబుల్ అనే పదము ధ్వనుల గురించి పరిశోధించి అలెగ్జాండర్ గ్రహాం బెల్ దీన్ని గుర్తించడం జరిగింది. మనము వినిపించేటువంటి అతి తక్కువ తీవ్రత గల ధ్వని దాదాపు నిశ్శబ్దం అంటే 0 డెసిబుల్స్. మనకు వినిపించే అతి తక్కువ ధ్వని 0 డెసిబుల్స్. దీన్ని 10 రెట్లు పెంచినట్లయితే అది 10 డెసిబుల్స్ అవుతుంది. అలాగే శూన్యంలో 100 రెట్లు ఎక్కువగా వినిపించేటువంటి ధ్వని తీవ్రత 20 డెసిబుల్స్. అదేవిధంగా 1000 రెట్లు ఎక్కువగా వినిపించేటువంటి ధ్వని తీవ్రత ఏదైతే ఉందో 300 డెసిబుల్స్ అని. కొన్ని సాధారణ ధ్వనులు అన్ని డెసిబుల్స్ ఉంటాయో ఎలా ఉంటాయో అనేది మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు 0 డెసిబుల్స్ ఉండడం జరుగుతుంది. గుసగుస పెడితే మనకు 15 డెసిబుల్స్. అదేవిధంగా సాధారణ సంభాషణ ఇప్పుడు నేను మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది 60 డెసిబుల్స్ ఉండడం జరుగుతుంది. ల్యాన్ యంత్రం ద్వారా మనము 90 డెసిబుల్స్. అదేవిధంగా కారు హారన్ 110. అదేవిధంగా జెట్ విమానం వచ్చేసి 120. తుపాకీ పేలుడు లేదా టపాకాయలు పేలడం ద్వారా మనం 140 డెసిబుల్స్ వరకు. అదేవిధంగా ధ్వని యొక్క ఉండడం జరుగుతుంది. ధ్వని యొక్క కీచుదనాన్ని మనం పిచ్ అనడం జరుగుతుంది. వస్తువు ఒక సెకండ్ కాలంలో చేసేటువంటి కంపనాల సంఖ్యను మనం పౌనపున్యం ఫ్రీక్వెన్సీ అనడం జరుగుతుంది. ధ్వని కీచుదనం పౌనపున్యంపై ఆధారపడి ఉంటుంది. పక్షి ఎక్కువ పిచ్ గల శబ్దం చేస్తుంది, సింహం తక్కువ పిచ్ గల శబ్దం చేస్తుంది, గర్జిస్తుంది అన్నమాట. సాధారణంగా ధ్వనులు మిశ్రమ పౌనపున్యాలను కలిగి ఉంటాయి. మనం దైనందిక జీవితంలో చూసుకున్నట్లయితే మనం ఎన్నో రకాల ధ్వనులు వింటూ ఉంటాం, కానీ వాటిపై శ్రద్ధ వహించాం. ఈ ధ్వనులన్నీ వేరువేరు పౌనపున్యాలతో మరియు వేరువేరు కంపన పరిమితులతో వెలువడుతూ ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చేటువంటి ధ్వని యొక్క పిచ్ కంపన పరిమితిలో తేడా భాష ప్రసారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆది మానవుడు ఏ భాష మాట్లాడేవాడు కాదు, కానీ సైగలు శబ్దాల ద్వారా తమ భావాలను తెలియపరిచేవాడు. వాటికి లిపి లేదు. తర్వాత పరిణామ క్రమంలో ఏమైందంటే ఆ శబ్దాలు అర్థవంతమైనటువంటి భావ ప్రసారణగా మారాయి. వాటిని
వాటికి లిపి కూడా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ విధంగా మనం పరిపూర్ణమైనటువంటి భాష రూపొందించినంత తద్వారా ప్రస్తుతం మనం మన భావాలను ఇతరులకు తెలియజేస్తున్నాం. మానవులే కాక జంతువులు కూడా మన అవసరాలను అనుగుణంగా వివిధ పౌనఃపున్యాలు, కంపన పరిమితుల గల ధ్వనులను ఉత్పత్తి చేయడం ద్వారా భావ ప్రసారం జరుగుతూ ఉంటుంది. మనం ధ్వనులను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడే అవయవాలు ఏవైతే ఉన్నాయో మన స్వరతంత్రులు, పెదవులు, దంతాలు, నాలుక, ముక్కు మరియు గొంతు సాధారణంగా మనం పలికే పదం యొక్క శబ్దం ద్వారా ఏర్పడేది కాదు. అది వివిధ పౌనఃపున్యాలు, వివిధ కంపన పరిమితుల గల ధ్వనుల కలయిక ద్వారా ఏర్పడడం జరుగుతుంది. ఒక్కొక్క అక్షరానికి ఉత్పత్తి అయ్యేటువంటి ధ్వనిని ఒక ప్రత్యేక పౌనఃపున్యాన్ని కలిగి ఉంటుంది. వివిధ పౌనఃపున్యాలు గల అక్షరాలు కలయిక వల్ల ఏర్పడేటువంటి ఒక పదం మిశ్రమ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటుంది. ఒకే పదాన్ని వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా పలుకుతాము. ఉదాహరణకు వద్దు అనేటువంటి పదము అనస్తకత, అయిష్టం, చికాకు, కోపం కలిగిన సందర్భాలను బట్టి వివిధ పిచ్లతో పలుకుతూ ఉంటాం. సంగీతం మరియు కఠోర ధ్వనులను ఒకసారి చూసుకున్నట్లయితే సంగీత కార్యక్రమంలో వచ్చేటువంటి ధ్వనులు మనకు ఆనందంగా ఉండడం జరుగుతుంది. అవి వినడానికి ఎంతో బాగుంటాయి. కానీ ఒక స్టీలు ప్లేటు లేదా ఒక గిన్నె కింద పడినప్పుడు వచ్చేటువంటి ధ్వని భరించలేనిదిగా ఉంటుంది. ఈ క్రమ పద్ధతిలో వినసొంపుగా ఉంది ఇది సంగీతం. ధ్వనుల కలయికను మనము సంగీతం అనడం జరుగుతుంది. వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులను మనము కఠోర ధ్వనులు అనడం జరుగుతుంది. ఈ కఠోర ధ్వనులు క్రమరహితంగా పలకబడిన వివిధ ధ్వనుల వల్ల ఏర్పడడం జరుగుతుంది. అందువల్ల ఇవి వినడానికి ఆహ్లాదకరంగా ఉండవు. కఠోర ధ్వనులు క్రమరహితంగా ఉండడం జరుగుతుంది. సో సంగీతం ఒక క్రమమైన పద్ధతి అయ్యేటువంటి ధ్వనుల సమ్మేళనం కాబట్టి మనం వినసొంపుగా ఉండడం జరుగుతుంది. శ్రవ్య ధ్వనులు అంటే మన జ్ఞానేంద్రియాలలో ఒకటైనటువంటి చెవి ఎన్నో రకాల శబ్దాలను వినేందుకు మనకు సహాయపడుతుంది. సాధారణంగా మానవుడు వినగలిగే ధ్వనులను శ్రవ్య ధ్వనులు అనడం జరుగుతుంది. మిగిలిన ధ్వనులను సాధారణ మానవుడు వినలేడు. శ్రవ్య ధ్వనులు పౌనఃపున్యం 20 కంపన పరిమితులు పర్ సెకండ్ నుంచి 20,000 కంపన పరిమితులు పర్ సెకండ్ అంటే 20 to 20 హెర్ట్జ్గా ఇది ఉండడం జరుగుతుంది. దీన్నే మనము శ్రవ్యావధి అని అంటాం. అలాగే మనం వినలేని ధ్వనుల పౌనఃపున్యం 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మనం వినలేని శబ్దాలు. ధ్వని కాలుష్యం ఏ విధంగా జరుగుతుందంటే నీరు, గాలి కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం కూడా మనకు ఒక తీవ్రమైన సమస్యగా మారింది. అది మనకు హాని కలుగజేస్తుంది. ధ్వనులు తీవ్రతను డెసిబుల్స్లో కొలుస్తాం. సాధారణ సంభాషణలో మనం ఉత్పత్తి అయ్యేటువంటి ధ్వనుల తీవ్రత ఏదైతే ఉందో అది 60 డెసిబుల్స్ వరకు ఉంటుంది. ధ్వని తీవ్రత 80 డెసిబుల్స్ మించితే మనం భౌతికంగా బాధపడుతుంటాము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం 80 డెసిబుల్స్ను మించిన శబ్దాన్ని వింటే ఏమవుతుందంటే చెవుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన పరిసరాలలో ఎన్నో ధ్వనులు ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తాయి. అవి రద్దీ ట్రాఫిక్లోని వాహనాల ధ్వనులు, వాటి హారన్ ధ్వనులు, నిర్మాణ స్థలంలో ఉన్నటువంటి ధ్వనులు, పరిసరాలలో గనులలో ధ్వనులు, టపాకాయల పేలుడు ధ్వనులు మొదలైనగా మనం చెప్పవచ్చు. మన పరిసరాలలో అనవసరమైనటువంటి ధ్వనులు ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తాయి. మన ఇంట్లో కూడా ధ్వని కాలుష్యాన్ని కలుగజేసే ధ్వని జనకాలు ఉండడం జరుగుతుంది. అవి మిక్సర్ గ్రైండరు, అదేవిధంగా వాషింగ్ మిషను, మోటారు పంపులు మొదలగునవిగా ఉండడం జరుగుతుంది. కాలుష్యం వల్ల వినికిడి శక్తి కోల్పోవడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్రలేమి, ఉద్రేకపడడం, అదేవిధంగా రక్తపోటు మొదలైన పెరగడం తదితర ఇబ్బందులు కలగడం జరుగుతుంది. ఆరోగ్యానికి మనకు సమస్యలకు దారితీయడం జరుగుతుంది ఈ యొక్క వినికిడి శబ్దం వల్ల. కాలుష్య నియంత్రణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలంటే ధ్వని ఉత్పత్తిని మనము ఆపలేం, కానీ కొన్ని ప్రమాణాలు పాటించడం వల్ల ధ్వని కాలుష్యాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు. తక్కువ ధ్వని ఉత్పత్తి చేసినటువంటి యంత్రాలను తయారు చేయడం, అదేవిధంగా టెలిఫోన్ మరియు మ్యూజిక్ ప్లేయర్లలో ఏదైతే మనం ఉపయోగిస్తున్నప్పుడు ధ్వని స్థాయి తగ్గించాలి. ధ్వని కాలుష్యాన్ని తగ్గించుటకు చెట్లను విరివిగా పెంచాలి. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఈమె గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆమె కేవలం కర్ణాటక సంగీతానికే కాక ఒక మానవతాదిగా దేశానికి ప్రజలకు ఎంతగానో ఎనలేని ధార్మిక సేవలు అందించింది. ఆమె తన
గాత్రాన్ని భక్తి పాటలకు అంకితం చేసింది. ఘంటసాల వెంకటేశ్వరరావు ఒక గొప్ప నైపుణ్యం, ఒక నేపథ్య గాయకుడు. మధురమైన గాత్రాన్ని ఆయన ప్రసిద్ధుడు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 10,000కు పైగా పాటలు పాడడం జరిగింది. 100కు పైగా సినిమాల సంగీత దర్శకంగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత ఆయన పాడిన ప్రైవేటు పాటలకు కూడా జనాదరణ పొందడం జరిగింది. ఆయన పాడిన భక్తి గీతాలు నేటికి ప్రాచుర్యంలో ఉండడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ధ్వనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో ఎవరైతే ఇక్కడ వరకు చూసారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.